గణపతికి జ్ఞానఫలం. సుబ్రహ్మణ్య స్వామి కథ. ఒక రోజు నారద మహర్షి పరమశివుడిని దర్శించడానికి కైలాసానికి వచ్చారు. తనతో పాటు ఒక విశేషమైన పండు తీసుకొచ్చారు, జ్ఞానఫలం. పరమశివుడు తన ఇద్దరు కుమారులు, గణపతి మరియు సుబ్రహ్మణ్యుడు, ఈ పండును ఎవరికి ఇవ్వాలా అని ఆలోచించారు. ఆ సమయంలో శివుడు ఒక పరీక్ష పెట్టాడు. మీరు ఇద్దరు ఎవరు మొదటగా ప్రపంచాన్ని 3 సార్లు ప్రదక్షిణ చేస్తారో వారికి ఈ జ్ఞానఫలాన్ని ఇస్తాను. సుబ్రహ్మణ్యుడు వెంటనే తన మయూర వాహనంపై ఎక్కి ప్రపంచాన్ని చుట్టేందుకు బయలుదేరాడు. అతను అత్యంత వేగంగా ప్రపంచాన్ని చుట్టాడు. కానీ గణపతి మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన తల్లిదండ్రులు అయిన శివపార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి నమస్కరించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. శివుడు గణపతిని ప్రశ్నించాడు, నీకు ఈ ప్రదక్షిణ ఏంటి? నాన్నా, అమ్మా, మీరు ఇద్దరూ నాకు మొత్తం జగత్తే. మిమ్మల్ని ప్రదక్షిణ చేసినా అంటే నేను ప్రపంచాన్ని 3 సార్లు ప్రదక్షిణ చేసినట్టే. శివపార్వతులు ఆనందంతో గణపతికి ఆ జ్ఞానఫలాన్ని ఇచ్చారు. సుబ్రహ్మణ్యుడు తిరిగి వచ్చి ఈ సంగతిని తెలిసినప్పుడు మొదట నిరుత్సాహపడ్డాడు. కానీ తర్వాత శాంతంగా అంగీకరించాడు. ఈ సంఘటన తరువాతే ఆయన పళని పర్వతంకి వెళ్లి తపస్సు చేశాడని చెబుతారు. నిజమైన జ్ఞానం అంటే వేగం కాదు, బుద్ధి. తల్లిదండ్రుల పట్ల భక్తి విశ్వమంతటి పూజతో సమానం. విజయం లేకపోయినా వినయంగా అంగీకరించడం మహోన్నతమైన ధర్మం. సురోత్తమం శక్తిధరం కుమారం సుధా